దయ్యాల హాస్పిటల్ పార్ట్ 4. నైనితాల్ యొక్క లోతైన లోయలు, దట్టమైన అడవి మధ్య ఒక చిన్న అందమైన గ్రామం ఉండేది, నమన్పూర్. నమన్పూర్లో ఉన్న వ్యక్తులు చాలా అమాయకులు మరియు నిజాయితీపరులు. 2 ఏళ్ల ముందు నమన్పూర్లో చిన్నపిల్లల హాస్పిటల్ ఒక్కటి కట్టారు. చిన్నపిల్లల్ని తీసుకుని ఊర్లో వాళ్ళు పిల్లలకి చికిత్స కోసం తీసుకొచ్చేవారు. కాని ఉన్నట్టుండే జనాల మనసులో హాస్పిటల్ అంటే ఒక భయం ఏర్పడింది. ఎందుకంటే రోజు హాస్పిటల్లో నిరంతరంగా చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నట్టు చాలా భయంకరంగా శబ్దం వినిపించింది. మమ్మీ మమ్మీ రా మమ్మీ, నన్నిక్కడి నుంచి తీసుకెళ్ళవా? మమ్మీ మమ్మీ రా మమ్మీ, నన్నిక్కడి నుంచి తీసుకెళ్ళు. మమ్మీ రా మమ్మీ. ఆ ఊర్లో ఉన్న వ్యక్తి హాస్పిటల్ కిటికీలో నించున్న చిన్నపిల్లల ఆత్మాలని తను చూశాడు. దీనివల్ల భయపడ్డ ఆ ఊర్లో వాళ్ళు హాస్పిటల్కి వెళ్లి డాక్టర్ దగ్గర వాళ్ళు ఇలా అడిగారు, చూడండి, అదంతా మీ భ్రమ, అలాంటిదేమీ లేదు. ఏ లీలా? అవును సార్, ఇది గ్రామస్తుల ఊహ. లిల్లీ అదే హాస్పిటల్లో నర్స్ గా పనిచేస్తూ ఉంటుంది. కానీ సార్, మీ ఆసుపత్రి నుంచి చాలా మంది పిల్లలు మాయమైపోయారు. వాళ్ళ సంగతి చూడండి. మా పని పిల్లలకి వైద్యం చేయడం, పిల్లల్ని జాగ్రత్త చేసుకోవడం మీ బాధ్యత. ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్లి కింద పడిపోయి ఉంటారు, అందులో మా తప్పేంటి? ఒకరోజు షీలా అనే ఒక ఆమె తన కొడుకైన చోటుని హాస్పిటల్కి తీసుకొస్తుంది. డాక్టర్ గారు, చోటుకి నిన్నట్టించి పొట్ట నొప్పి. డోంట్ వరీ, నేను మందులు రాసిస్తాను, బయట నుంచి తెచ్చుకోండి. సరే అండి. చోటు రానన్నా, వెళ్ళి మందులు తీసుకొద్దాం. లేదు మమ్మీ, నేను రాను, నాకు కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది. సరే నర్స్ గారు, చోటుని కాస్త చూసుకోండి. ఖచ్చితంగా మీరు వెళ్ళండి. షీలా మందులు తేవడానికి వెళ్ళిపోయింది. లిల్లీ కూడా తనకేదో పనుందని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. మరియు చోటు అక్కడే డాక్టర్ క్యాబిన్ లో కూర్చున్నాడు. తను కూర్చున్నప్పుడు సడన్ గా అక్కడికొక రిమోట్ కార్ వస్తుంది. చోటు డాక్టర్ వైపు చూశారు. డాక్టర్ ఏదో ఫైల్లో బిజీగా ఉన్నారు. చోటు కిందకి దిగి కార్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. కార్ ముందుకు వెళ్ళింది. చోటు కూడా కార్ని తీసుకోవడానికి కార్ వెనకే పరిగెత్తూ ఉన్నాడు. ఆ కార్ అక్కడే ఉన్న ఒక రూమ్ లోకి వెళ్ళింది. చోటు కూడా దాని వెనకాలే రూమ్ లోకి వెళ్ళాడు. అదే రూమ్ లో లిల్లీ దాక్కుని కూర్చునుంది. చోటు ఆ రూమ్ లోకి వచ్చాడో లేదో, లిల్లీ ఆ రూమ్ లో నుంచి బయటికి వెళ్లి తను బయటి నుంచి రూమ్ ని లాక్ చేసింది. డాక్టర్ గారు నవ్వుతూ లిల్లీ వైపు చూశారు. పంజరంలో చిలుక బాగా చిక్కుకుంది. ఇక్కడ లోపల పాపం చోటు కార్ వెనకాల పరిగెత్తుతూ ఇంకో రూమ్ లోకి వెళ్ళాడు. అక్కడ చాలా చీకటిగా ఉంది. తను ఆ రూమ్ లోకి వెళ్ళగానే ఆ రూమ్ తలుపులు మూసుకుపోయాయి. చోటు చూస్తున్నాడు, ఆ రూమ్ చాలా చీకటిగా ఉంది మరియు చాలా చిన్న పిల్లల ఆత్మలున్నాయి. అవి చోటును చూసి ఏడుస్తున్నాయి. అందులో ఒక పిల్లవాడు చాలా భయంకరంగా, చాలా కోపంగా చోటు వైపు చూస్తున్నాడు. వాడి చేతుల్లోనే కార్ రిమోట్ ఉంది. తన చేతుల్లో ఉన్న రిమోట్ ని ఉపయోగించి కార్ని ముందుకు వెనకాలకి నడుపుతూ చోటుని భయపెడుతున్నాడు. మా లోకంలోకి వచ్చిన నీకు స్వాగతం. అరే వా, పదండి, మనమంతా బయటికెళ్ళి ఆడుకుందాము. ఈ కార్ని కూడా తీసుకెళదాము. చోటు యొక్క నమ్మకాన్ని చూసి పిల్లల ఆత్మలు పరిశానయ్యాయి. మనమంతా ఎప్పటికీ ఈ గది నుంచి బయటికి వెళ్ళలేం. కొద్దిసేపు తర్వాత నువ్వు కూడా మా లోకంలోకి వచ్చేస్తావులే. డాక్టరు ఇంకా నర్సు కలిసి నీకు ఆపరేషన్ చేస్తారులే. ఇంకా నీ బాడీలో పార్ట్స్ అన్ని తీసేసి నిన్ను ఇక్కడే సమాధి చేస్తారు. ఇంకోవైపు షీలా మందులు తీసుకొని వస్తుంది. అక్కడ చూస్తే క్యాబిన్ లో తన కొడుకు లేడు. నర్స్ మేడం, నా కొడుకు ఎక్కడున్నాడు? ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడే 5 నిమిషాలకు ముందొచ్చి తీసుకెళ్లారు కదా. ఏమంటున్నారు మీరు? నేను ఇక్కడే కదా నా చోటును మీతో పాటు వదిలేసి మందులు తేవడానికి వెళ్ళాను. చూడండి, నా దగ్గర తమాషా చేయకండి, మాకు వేరే పనులున్నాయి. తర్వాత తను ఏడవడం ప్రారంభించింది మరియు గట్టిగా అరుస్తుంది. చోటు, చోటు, ఎక్కడున్నావు నువ్వు? చోటు, అరే చోటు, ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడ చిన్నపిల్లల ఆత్మల మధ్య చిక్కుకున్న చోటుకి వాళ్ళ అమ్మ అరుపులు వినిపిస్తుంది మరియు తను అరుస్తాడు. మా, నేను ఇక్కడున్నాను, నేను లోపలున్నాను,
మీ మాటలు మీ అమ్మ వరకు వినిపించవు, కానీ పోలీస్ వరకైనా వినిపిస్తుంది కదా. అంటే డోంట్ వరీ, మా అమ్మాయి మామూలు అమ్మ కాదు, ఆమె ఐపీఎస్ శీలావతి, నైనీతాల్ పోలీస్. అలా అని చోటు అక్కడే ఉన్న కిటికీని ఓపెన్ చేశాడు. పోలీస్ ఫోర్స్ కు సంకేతాలిచ్చాడు. చోటు యొక్క సంకేతాలు రాగానే అక్కడే దాక్కున్న పోలీస్ ఫోర్స్ కిటికీ నుంచి లోపలికొచ్చారు. పోలీసులను చూసి చిన్నపిల్లల ఆత్మ భయపడ్డాయి. పిల్లలు భయపడకండి. ఈ హాస్పిటల్లో చిన్న చిన్న పిల్లల్ని చంపేసి వాళ్ళ ఆర్గాన్స్ ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని తెలిసింది. అందుకే చోటు ఇంకా శీలావతి ఐపీఎస్ మేడంతో కలిసి డాక్టర్ ఇంకా నర్స్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి మేము ఈ ఆపరేషన్ అరేంజ్ చేశాం. పదండి మాతో పాటు. లేదు సార్, మేము చనిపోయాము. మా అందరి శరీరాలు ఈ గదిలోనే ఉన్నాయి. అందుకని మా అందరి ఆత్మలు ఈ గదిలోనే బందీగా ఉన్నాయి. అవి ఇప్పుడు బయటికి రానే లేవు. మా కోసం ఓ పని చెయ్యండి. ఆ డాక్టర్ ఇంకా నర్స్ ని పట్టుకున్న తర్వాత ఈ ఆసుపత్రిని తగలబెట్టేయండి. అప్పుడైతేనే మా అందరి ఆత్మలకి ముక్తి లభిస్తుంది. మీరు దిగులు పడకండి, మేము అలాగే చేస్తాం. చోటు, నువ్వు చాలా ధైర్యవంతుడివి. ఈరోజు నీ వల్లే మాకు ముక్తి లభించబోతోంది. థ్యాంక్ యూ చోటు. చిన్నపిల్లల ఆత్మలన్నీ చేతులు జోడించి చోటు ముందు నించున్నాయి. అది చూసి చోటు ఎమోషనల్ అయ్యాడు. పద చోటు, ఇప్పుడు మనం దేనికోసమైతే ఈ నాటకం అంతా చేసామో ఆ పని చేయాలి. ఆ ఆత్మలు తల తిప్పాయి. తిప్పగానే అక్కడున్న డోర్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. తర్వాత పోలీస్ మరియు చోటు ఇంకొక డోర్ దగ్గరకు వచ్చారు. ఆ మూసి ఉన్న డోర్స్ ని తీశారు. అప్పుడు వాళ్ళంతా డాక్టర్ క్యాబిన్ లోకి వెళ్లారు. పోలీస్ ఫోర్స్ ని అక్కడ చూడగానే డాక్టర్ మరియు నర్స్ భయపడ్డారు. అరెస్ట్ చేయండి వీళ్ళిద్దరిని. పోలీస్ ఫోర్స్ డాక్టర్ మరియు నర్స్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. అమ్మా, వీళ్ల పని అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక హాస్పిటల్ ని తగలబెట్టి పిల్లలకి ముక్తి కలిగించాలి. తర్వాత ఏంటి? పోలీస్ ఫోర్స్ డాక్టర్ మరియు నర్స్ ని తీసుకుని వెళ్ళిపోయారు. శీలావతి మరియు చోటు హాస్పిటల్ కి అగ్గిపెట్టారు. చూస్తున్నట్టుగానే హాస్పిటల్ కాలిపోయింది మరియు హాస్పిటల్లో ఉన్న చిన్న పిల్లల ఆత్మ ఆకాశంలో గాలిలో కలిసిపోయాయి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. నీ సహాయంతోనే మనం ఈ మిషన్ కంప్లీట్ చేయగలిగాము. అలా అని చెప్పి చోటుని షీలా హగ్ చేసుకుంటుంది మరియు వాళ్ళిద్దరి కళ్ళు ముందే దయ్యాల హాస్పిటల్ మండి భస్మమైపోయింది. రూమ్ నంబర్ 13. వినండి, నా రూమ్లో హీటర్ పనిచేయట్లేదు. లోపలికొచ్చి చూస్తారా? అప్పుడే హోటల్లో కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన అతనికి కస్టమర్ని సంతోషపెట్టడానికి ఒక అవకాశం అనుకున్నాడు. సరే అని తను కస్టమర్ వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళగానే మేడం డోర్ క్లోజ్ చేసింది. కానీ అది ఆ హోటల్లోనే భయంకరమైన ఒక రూమ్ నంబర్ 13. ఈ భయంకరమైన కథ లూనావ్లాలో జరిగింది. ఆ యొక్క అందమైన నగరంలో హోటల్ అతిథి అప్పుడే కొత్తగా ఓపెన్ అయిన ఒక హోటల్. ఆ హోటల్లో 20 రూమ్లుండేవి. ఎప్పుడూ అన్ని సీజన్లోనూ రూమ్స్ ఎంగేజ్గానే ఉండేవి. కానీ ఆ హోటల్ అతిథిలో ఒక రూమ్ ఉండేది. ఆ రూమ్లో ఒకేసారి ఒకే కస్టమర్ వెళ్లారు. దాని తర్వాత ఆ హోటల్లో పర్టికులర్గా ఆ రూమ్ మాత్రం అవుట్ ఆఫ్ సర్వీస్ అయిపోయింది. ఆ రూమ్ నంబర్ 13. నా జీవితంలో ఇప్పటి వరకు రూమ్ నంబర్ 13 ఉన్న హోటల్ను చూడలేదు. ఎందుకంటే 13 నంబర్ అశుభం కాబట్టి. కానీ నేను దానికి విరుద్ధంగా చేయాలనుకున్నాను. అందుకే నా హోటల్లో రూమ్ నంబర్ 13కు గది కేటాయించాను. కానీ అదే నేను చేసిన పెద్ద తప్పు. ఇదంతా నా మూర్ఖత్వం. చూడు, అయ్యిందేదో అయిపోయింది. కానీ ఈ రూమ్ నంబర్ 13 వల్ల నా అతిథి హోటల్కు చెడ్డ పేరు రాకూడదు. చూడు మేనేజర్. మీరేం బాధపడకండి సార్, ఆ గదిని నేను శాశ్వతంగా మూయించేశాను. పైగా వచ్చే అతిథులు కూడా రూమ్ నంబర్ 13 అస్సలు అడగరు. బాధపడనవసరం లేదు, మేం కూడా మర్చిపోయాం. మీరు ఇక దాన్ని పూర్తిగా మర్చిపోండి సార్. ఎప్పుడు హోటల్ అతిథి ఓనర్ శుభం అశుభం ఇలాంటి మాటలు నమ్మేవారు కాదు. తర్వాత తను హోటల్ కట్టాక ఏమీ ఆలోచించకుండా రూమ్ నంబర్ 13 అని పెట్టాడు. తర్వాత హోటల్ షురూ అయ్యాక నేషనల్ ఇంటర్నేషనల్ గెస్ట్స్ ఎవరు వచ్చినా గాని రూమ్ నంబర్ 13 ఇష్టపడేవాళ్లే కాదు. ఎందుకంటే 13 అనే ఒక నంబర్ దేశంలోనే అశుభం అంటారు. ఈ కారణం వల్ల రూమ్ నంబర్ 13 ఎప్పుడూ ఖాళీగానే పడి ఉండేది. కాని 1 సంవత్సరం ముందు మేఘా అనే ఒక ఆమె భర్తతో గొడవపడి లూనావ్లాకొచ్చేసింది.
హోటల్ అతిథిలో ఉండాలని అనుకుంది. మేడం అన్ని గదుల్లో నిండిపోయారు, కేవలం రూమ్ నెంబర్ 13 మాత్రమే ఉంది. అది ఓకేనా మీకు? ఆహా, ఇవ్వండి ఇవ్వండి. సరే మేడం, అందరూ రూమ్ నెంబర్ 13 అశుభం అంటారు, అందుకే మిమ్మల్ని అడిగి నిర్ధారించుకున్నాను. కొంచెం ఆగండి, ఇప్పుడే నేను ఆ గదిని శుభ్రం చేయిస్తాను. తర్వాత ఆ రోజు నుంచి మేఘా రూమ్ నంబర్ 13లో ఉండేది. తను పొద్దున్నుండి సాయంత్రం దాకా లూనావ్లా చుట్టడానికి వెళ్ళిపోతుంది. తర్వాత రాత్రి అయ్యాక హోటల్లో పడుకోవడానికి వచ్చేది. తను తన భర్త దగ్గర గొడవ పడొచ్చింది. ఒకరోజు తన భర్త వచ్చి తనని కన్విన్స్ చేసి తీసుకెళ్ళిపోయాడు. కాని ఏమైందో వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవలు. ఆ రోజు రాత్రే మేఘా మళ్ళీ హోటల్కొచ్చింది. మరుసటి రోజు ఉదయం హోటల్ స్టాఫ్ తను హ్యాంగ్ చేసుకుని చూశారు. అది కూడా అదే రూమ్ నంబర్ 13లో జరిగింది. మేఘా రూమ్ నంబర్ 13లో సూసైడ్ చేసుకుంది. ప్రాణాలు కోల్పోయింది. తర్వాత ఆ హోటల్ ఓనర్కి తను చేసిన తప్పు అర్థమైంది. మరియు రూమ్ నంబర్ 13ని ఎప్పటికీ అవుట్ ఆఫ్ సర్వీస్ అని డిక్లేర్ చేశాడు అతను. ఈ సంభవం తర్వాత హోటల్లో పనిచేసే వాళ్ళు రూమ్ నంబర్ 13 దాటి వెళ్లాలంటే భయపడేవాళ్లు. ఇంకా నైట్ షిఫ్ట్ వల్ల ఆ రూమ్ దాటి వెళ్లేటప్పుడంతా మేఘా లోపల నుంచి ఏడ్చే శబ్దం వినపడేది. విశాల్, నువ్వు చేసిన పని చాలా తప్పు. నువ్వు నాకు అన్యాయం చేశావు విశాల్. నేను నిన్ను వదలను, చంపేస్తాను. ఒక నెల తర్వాత ఒక రూమ్ సర్వీస్ అబ్బాయి ఆ రూమ్ వైపు క్రాస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆ రూమ్ బయట మేఘా కూర్చున్నది చూశాడు. తను భయంకరమైన దయ్యంగా మారి ఏడుస్తూ ఉంది. అదే రోజు ఆ రూమ్ సర్వీస్ అబ్బాయి పని వదిలి వెళ్లిపోయాడు. అతని ప్లేస్ లో ఇంకొక రూమ్ సర్వీస్ అబ్బాయిని హైర్ చేశారు. పేరు మురారి. మురారి, రూమ్ నెంబర్ 14 నుంచి బటర్ చికెన్ ఆర్డర్ వచ్చింది, వెళ్ళిచ్చిరా. సరే ఇవ్వండి, ఇందాకే అక్కడికి వెళ్ళొచ్చాను. అరే ప్రశాంతంగా వెళ్ళిరా తమ్ముడు. విను, నువ్వు కొత్త కదా, నీకు రూమ్ నెంబర్ 13 గురించి తెలుసు కదా? తెలుసు, నాకంతా తెలుసు. సరే, నాకొక్క విషయం చెప్పు, నాకు టిప్ దొరుకుతుంది కదా. నేను ఇంతకుముందు ఒక ప్యాలెస్లో పనిచేసేవాణ్ణి. అందరూ దండి పిసినారోళ్ళొచ్చేవారు. అరే పో తమ్ముడు, నా బుర్ర తినడం ఆపేయి. మురారి బటర్ చికెన్ తీసుకుని రూమ్ నంబర్ 14కి వెళ్లాడు. అక్కడ కొత్తగా పెళ్లైన వాళ్ళున్నారు. మురారికి వాళ్ళు 500 టిప్ ఇచ్చారు. అంత టిప్ తీసుకున్నాక మురారి చాలా సంతోషంగా ఎగురుకుని కిచెన్ వైపు వెళ్తున్నాడు. అప్పుడు, వినండి, నా రూమ్ హీటర్ పనిచేయట్లేదు, కొంచెం చూస్తారా? సరే మేడం, ఇప్పుడే చేస్తాను. మురారి లోపలికి వెళ్ళాడు మరియు రూమ్ డోర్ క్లోజ్ అయింది. అదే రూమ్ నంబర్ 13. మేడం, మేడం ఎక్కడున్నారు మీరు? ఆశ్చర్యంగా ఉంది, ఇప్పుడు ఇక్కడుండే. విశాల్, నువ్వు చేసింది సరైన పని కాదు. చంపేస్తా, నిన్ను చంపేస్తా, నిన్ను నేను వదలను. ఆ సంఘటన చూసి మురారి భయపడుతున్నాడు. తన ముందే బెడ్లో భయంకరంగా మేఘా కూర్చునుంది. తను మెల్లగా మురారి దగ్గరికి వెళ్తూ ఉంది. మురారికి ఒళ్ళంతా చెమట పడుతోంది. ఆ యొక్క చిన్న గొడవకి నువ్వు నాకు ఎంత పెద్ద శిక్ష ఇచ్చావు విశాల్. నువ్వు నన్ను మేడ మీద ఇంకా పడేసి చంపాలని చూసావు కదా నువ్వు. మేడం, నేను మురారిని. మేడం, నాకు భయం వేస్తుంది. మేడం, నన్ను చంపాలనుకున్నావు కదా. చూడు విశాల్, ఇప్పుడు నేను చనిపోయాను, ఊరి తీసుకొని చనిపోయాను నేను. కానీ నిన్ను నేను ప్రాణాలతో వదలను విశాల్. నువ్వు నెమ్మదిగా బతకలేవు విశాల్. నువ్వు ప్రశాంతంగా బతకలేవు. అలానే చెప్తూ అరుస్తూ మేఘా మురారి మీదకి ఎగురుతుంది. మురారి గట్టిగా అరుస్తున్నాడు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. కాని మేఘా మురారిని వదల్లేదు. తను తన పొడవటి గోర్లతో విశాల్ ఛాతిని చీల్చేసింది. చూస్తూ ఉండగానే వాడిని చంపేసింది. ఈ ప్రకారంగా రూమ్ నంబర్ 13లో మేఘా తన చేతులారా మురారిని చంపింది. మరియు 1 year తర్వాత తన ఇంకొక వేటను కూడా ముగించింది.